శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ నమ్మకం. రచన జ్యోతి సుంకరనం గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, శివుడు, ఒరే శివుడు ఎవరో గట్టిగా పిలవడంతో రైతు బజార్లో కూరలు కొంటున్న నేను నన్నా కాదా అని వెనక్కి తిరిగి చూశాను. కుటుంబ సభ్యులో చిన్ననాటి స్నేహితులో అయితే తప్ప నన్నెవ్వరూ అలా పిలవరు. ఎవరే ఉంటారబ్బా అని చుట్టూ చూస్తున్న నా దగ్గరికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. సుమారు నా వయసున్న మనిషే. ఎక్కడో చూసినట్టుంది, కానీ గుర్తు రావట్లేదు. మీరు మీరు అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే నా మాటలకు నొచ్చుకుంటున్నట్టుగా మొహం పెడుతూ, అదేమిట్రా శివుడు, నన్ను మర్చిపోయావన్నమాట. నేనురా సత్యం మాస్టర్ అబ్బాయి సారథిని అన్నాడు. వెంటనే పోల్చుకున్నాను. ఓ, నువ్వా సారథి, ఎంతగా మారిపోయావు అన్నాను ఆపాదమస్తకం అతన్నే చూస్తూ. మంచి ఒద్దు పొడుగు, చక్కని శరీర సౌష్ఠవం, ఎన్నడూ నలగని బట్టలతో ఉండేవాడు. ఇప్పుడు మాసిపోయిన గడ్డం, నెరసి తైల సంస్కారం లేని జుట్టు, ఒడలిన శరీరం, నలిగి అంచులు అరిగిపోయిన చొక్కా ప్యాంటుతో అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? అప్పటి సారథికి ఇప్పటి సారథికి పోలికలు వెతుకుతున్నావా? వెతక్కు, కనపడవు అన్నాడు నీరసంగా నవ్వుతూ. నిజమే, అప్పుడు డబ్బు వయసు తెచ్చిన అహంకారంతో కూడిన పొగరు కనపడేది కళ్ళల్లో. ఇప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగా దైన్యంగా ఉన్నాయి ఆ కళ్ళు. ఏమిట్రా ఇలా తయారయ్యావు? అసలేం చేస్తున్నావు? కుటుంబం ఎక్కడా? ఆతృతగా అడిగాను. నన్ను చూస్తేనే నా సంగతులన్నీ సగం తెలుస్తున్నాయి కదా నీకు. మిగిలినవి చెబుతాలే గాని నువ్వేంటి ఈ ఊర్లో ఉన్నావు? పిల్లలేం చేస్తున్నారు? ముందు అవన్నీ చెప్పు అన్నాడు ఆసక్తిగా. ఈ ఊరొచ్చి 6 నెలలైంది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో చేస్తున్నాడు. అమ్మాయికి ఈ మధ్యనే సంబంధం కుదిరింది. నాకింకా 5-6 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈలోగా అబ్బాయి పెళ్లి కూడా చేసేసి అన్ని బాధ్యతలు ముగించుకొని విశ్రాంతిగా ఉండాలనుకుంటున్నాను అన్నాను. దానికి వాడు మెరుస్తున్న కళ్ళతో నా వైపు అభిమానంగా చూస్తూ, నువ్వేం మారలేదురా, చక్కగా ఎప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తావు. అందుకే జీవితంలో అన్నీ అమరి సుఖపడుతున్నావు అన్నాడు. నా సంగతి సరేలేరా, ఏదో నిలజీతగాని. ఒక ప్లాన్ అంటూ లేకపోతే కష్టం. కానీ మీరు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కదా, మరేంటిప్పుడిలా అన్నాను. దానికి వాడు వేదాంతిలా నవ్వి, నీ దగ్గర దాచేదేముందిరా, నీకు తెలుసుగా నాకు చెడు స్నేహాలు వ్యసనాలు ఉండేవని. అప్పట్లో మీరందరూ ఎంత చెప్పినా బుర్రకెక్కేది కాదు. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని. ఈనాడన్నీ కరిగిపోయాక తెలిసొస్తుంది. జీవితంలో ఎందుకూ పనికిరాకుండా పోయానని ఇప్పుడు బాధపడుతున్నాను. చేతిలో చిల్లిగవ్వలేక నేను కష్టపడుతూ నా కుటుంబాన్ని కూడా కష్టపెడుతున్నాను అన్నాడు బాధని తమాయించుకుంటూ. నువ్వేం ఉద్యోగం చేయట్లేదా అని అడిగాను. చదువా సంధ్య, నాకేముందని ఉద్యోగం ఇస్తారా ఎవరైనా? ఏదో కొన్ని రోజులు బాగా బ్రతికిన వాడినని పౌరుషంగా ఉండేవాణ్ణి. ఆ పౌరుషం కడుపు నింపదని తెలిసి ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాను. ఏదైనా సరే ఆ పూట ఇల్లు గడిస్తే చాలు అన్నాడు పేలవంగా నవ్వుతూ. ఆ తర్వాత వాడే, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నువ్వు కూరలు కొనడం అయితే రా వెళ్దాం. అమ్మా నాన్న కూడా నిన్ను చూసి సంతోషిస్తారు అన్నాడు. నాకు వాళ్ళని చూడాలనుంది, చాలా ఏళ్ళే అయ్యింది చూసి అని వాడి వెనక నడిచాను. 2-3 సందులు తిప్పి ఓ మురికివాడలో ఒక మనిషి మాత్రమే పట్టేంత ఇరుకైన సందులో శిథిలావస్థలో ఉన్న పెంకుటింటికి తీసుకెళ్లాడు సారథి. గుమ్మానికి తలుపు లేదు. ఒక పాత చీరని అడ్డంగా కట్టారు. పెచ్చులూడిపోయిన గోడలతో ఒక గది, దాన్ని ఆనుకుని పక్కన ఒక సందులాగా ఉంది. బహుశా అందులో వంట చేసుకుంటారేమో. అందులో సామానేమీ లేవు. పాడైన ఓ పాత ఇనప కుర్చీ, మూలన ఒక కుక్కి మంచం తప్ప. అందులో పక్షవాతంతో కాళ్ళు చేతులు కదల్చలేని స్థితిలో సత్యం మాస్టర్. పక్కనే మంచం మీద ఆయన కాళ్ళు పడుతూ ముసలి ముద్దలా వంగిపోయిన దేహంతో ఆయన భార్య. నాకు పోల్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. గట్టిగా అమ్మా అని సారథి గట్టిగా అరవడంతో ఆమె లేచి నా వైపు అయోమయంగా చూసింది. నానా, చూడండి ఎవరొచ్చారో, మన నారాయణ మామయ్య గారు అబ్బాయి శివుడు.
మీరెప్పుడూ శివుని చూసి నేర్చుకోరా అంటూ ఉండేవారు కదా, ఆ శివుడొచ్చాడు అన్నాడు సారథి. మంచం దగ్గరికి వెళ్ళి చేత్తో నాకు సైగ చేశాడు, దగ్గరికి రమ్మన్నట్టుగా. ఒకప్పుడు బాగా బ్రతికిన మాస్టర్ని ఆ స్థితిలో చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచం కోడు మీద కూర్చొని ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నిమిరాను. ఆయన కళ్ళల్లో చిన్న వెలుగు, ఆ వెంటనే కన్నీళ్లు. ఆ చెమ్మర్చిన కళ్ళతోనే తన భార్య వైపు చూశాడాయన. అంతవరకు ఎవరో అపరిచితుడు అని దూరంగా ఉండిపోయిన ఆవిడ నా దగ్గరికి వచ్చి, బాబూ నువ్వా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అంటూ అభిమానంగా నా భుజం మీద చేతులు వేసింది. చూసావా ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయామో అంటూ ఏడుపు తన్నుకొస్తుంటే ఆవిడ ఇంకా ఏదో చెప్పబోతుండగా, అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటూ వారించాడు సారథి. నాకెందుకో అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. ఉన్న కొద్దీ గుండె బరువెక్కుతున్నట్టు అనిపించింది. నేనింక బయలుదేరతారా, మళ్ళీ వస్తాను అని చేతిలో ఉన్న కూరల సంచిని అక్కడే పెట్టేసి, ఇవి ఉంచండి అని చెప్పి బయటికొచ్చాను. సారథి కూడా నా వెంట వచ్చాడు. ఇద్దరం సందు మలుపు తిరగబోతుంటే ఎక్కడి నుంచో వస్తూ ఎదురైన తన భార్య కూతుర్ని చూపిస్తూ, అదుగో వస్తోంది చూడు మా ఆవిడ, గుర్తుపట్టావా, ఆ పక్కనే మా అమ్మాయి అన్నాడు. అతని భార్య మా ఇద్దరి వైపు అదోలా చూసి పక్క నుండి వెళ్ళిపోయింది. అసలు వాడి పెళ్ళే ఎన్నో గొడవల మధ్య జరిగింది. వాడు అప్పట్లో ఆవారాగా తిరుగుతూ ఆడపిల్లల్ని అల్లరి చేస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తలచెడి ఏడాది వయసున్న కొడుకుతో నిస్సహాయ స్థితిలో పుట్టింటికి చేరిన ఒక అమ్మాయిని వాడు రోజూ వెంటపడి వేధించేవాడు. ఆ పిల్ల భరించలేక ఆత్మహత్య చేసుకోబోతే పెద్ద గొడవై పోలీస్ కేసై ఇక చివరికి తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ పిల్లే ఇప్పుడు సారథి భార్య. ఆ అమ్మాయి నీ కూతురు మరి అంటూ ఆగిపోయాను నేను. నా సవతి కొడుకు గురించేనా? అందరూ స్వార్థపరులేరా ఈ లోకంలో. వాడికి ఊహ తెలిసి వాడి అవసరాలు తీరే వరకు నేను పనికొచ్చాను. నా బాధ్యతలు మోయాల్సొచ్చేసరికి నేను సవతి తండ్రినయ్యాను. ఈ కుటుంబంతో నాకేం పనిలేదు, నా దారి నేను చూసుకుంటున్నానని వెళ్ళిపోయాడు నిట్టూరుస్తూ చెప్పాడు. అయ్యో వాడేం మనిషి, కనీసం తల్లైనా చెప్పొద్దు ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా ఉండమని. సరేలే, అయ్యిందేదో అయిపోయింది. నువ్వు నీ రెక్కల కష్టం నమ్ముకో, మిగిలింది ఆ దేవుడే చూస్తాడు అని చెప్పి నా ఆఫీస్ ఇంటి చిరునామాలు ఇచ్చి అప్పుడప్పుడు కలవమని బయలుదేరాను. దారిప్పుడు నా వాడాలోచనలే. వాడు తిరిగిన తిరుగుళ్ళకి వేసిన వేషాలకి దేవుడు తగిన శిక్ష వేశాడు. కానీ వాడి కారణంగా కుటుంబమంతా నరకం చూస్తోంది. సత్యం మాస్టర్ మేము పక్కపక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఆయన కలిసి పనిచేసేవారు. నెల జీతంతో మా ఇల్లు ఏదో అలా సాగేది. మాస్టర్ గారికి భార్య తాలూకు ఆస్తిపాస్తులు బాగా కలిసి రావడంతో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు. లేక లేక పుట్టాడు సారథి. దాంతో ఆడింది ఆట, పాడింది పాట. చిన్నతనంలో మా అందరి దగ్గర కాస్త డాబు ప్రదర్శించినా అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వాళ్ళమ్మ వాడితో పాటుగా మాకు గోరుముద్దలు తినిపించేది. ఒక వయసొచ్చే వరకు సారథి బానే ఉండేవాడు. ఆ తర్వాత గాడి తప్పాడు. మేము ఎన్ని విధాలుగా చెప్పినా విదిలించి పారేసేవాడు. మా చదువుల్లో పడి మేము వాణ్ణి పట్టించుకోవడం మానేశాం. ఉద్యోగరీత్యా ఆ ఊరి నుండి వెళ్ళిపోవడంతో మా మధ్య దూరాలు పెరిగాయి. మళ్ళీ ఇలా కలుసుకోవడమే. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు సారథి. నాకేదైనా పనుంటే చెప్పరా, చేస్తాను, నాకు డబ్బవసరం ఉంది అంటూ. ఇంత అర్జెంటుగా పని కావాలంటే ఎలాగరా, 10 రోజులు టైం ఇవ్వు, ఎవరినైనా అడిగి చెబుతాను అన్నాను. అలా కుదరదు, నాన్నకి ప్రాణం మీద కూర్చింది, మందులు కొనాలి, డబ్బు కావాలి, నువ్వే ఏదైనా చేసి నాకెక్కడైనా పనిప్పించు అని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. 500 తీసి చేతిలో పెట్టి, ముందు మందిప్పించరా, తర్వాత పని సంగతి చూద్దాం అన్నాను. ససేమిరా తీసుకోనన్నాడు. ఊరికే ఇస్తే 5 పైసలు కూడా వద్దని చెప్పాడు. అవును మరి, ఒకప్పుడు బాగా బ్రతికినవాడు కదా, అభిమానం ఉంటుంది. ఎలాగో వాణ్ణి ఒప్పించి డబ్బిచ్చి పంపించాను. ఆ తర్వాత మధ్య మధ్యలో వచ్చి కలుస్తూనే ఉండేవాడు. కలిసినప్పుడల్లా గతమంతా నెమరు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు
మా ఆవిడ ఇంట్లో ఇమ్మని ఏదో ఒకటి చేతిలో పెట్టేది. మొహమాట పడుతూ ఇబ్బందిగా తీసుకునేవాడు. అప్పుడు వాణ్ణి చూస్తే జాలేసేది. గతంలో చేసిన పాపాలన్నిటినీ కడిగేసుకోవాలని నిత్యం తాపత్రయపడుతున్నాడని అనిపించేది. పోనీలే, జీవిత చరమాంకంలోనైనా వాడిలో మంచి మార్పు వచ్చింది అనుకున్నాను. ఒకరోజు దిగాలు మొహంతో ఆఫీస్కి వచ్చాడు. అమ్మాయికి ఒక సంబంధం వచ్చిందిరా, పిల్లాడు మంచి ఉద్యోగస్తుడు, మంచి కుటుంబం, పైగా అమ్మాయిని బాగా ఇష్టపడ్డారు కూడా, వాళ్ళింటికి వెళ్తే అమ్మాయి సుఖపడుతుందిరా అన్నాడు దిగులు మొహంతో. అదేమిట్రా అంత మంచి విషయం అంత దిగులుగా చెబుతావు అన్నాను ఆశ్చర్యపోతూ. నా కడుపున పుట్టినందుకు అంత అదృష్టం లేదురా దానికి. వాళ్లే చేసుకుంటామొచ్చినా నా దగ్గర ఏముందని పెళ్లి తలపెట్టగలను? కనీసం 1,00,000 రూపాయలైనా కావాలి. అంత నా దగ్గరెక్కడుంది? నా మొహం చూసి బయటెవరైనా అంతప్పిస్తారా? ఒరేయ్, సిగ్గు విడిచి అడుగుతున్నా, నాకొక 2 లక్షలు సాయం చేయగలవా? నా రక్త మాంసాలు అమ్ముకునైనా ఎప్పటికైనా నీ అప్పు తీరుస్తాను అన్నాడు ఎర్రబడ్డ మొహంతో ఎంతో ఉద్వేగంగా. 2 నిమిషాలు నాకేం మాట్లాడాలో తెలియలేదు. కళ్ళ ముందు వాడి కూతురు మొహం కనపడింది. చిదిమితే పాలుగారిపోయేంత చక్కగా ఉందా పిల్ల. అన్నీ బావుండి ఉంటే ఇంకెంత చక్కగా ఉండేదో. కాసేపాగి ఏ విషయం ఆలోచించి చెబుతానని పంపించేశాను. ఆ తర్వాత రాత్రి పగలు ఆ విషయమే ఆలోచించాను. పెళ్లి చేసి పంపిస్తే కనీసం ఆ పిల్ల జీవితమైనా బాగుపడుతుంది. అలాగని ఇప్పటికిప్పుడు 2 లక్షలు ఎలా తెస్తాను? అది 2 నెలల్లో మా అమ్మాయి పెళ్లి పెట్టుకొని. ఒకవేళ ఇచ్చినా అది తిరిగి రాదని నిర్ణయించుకొని ఇవ్వాలి. ఏమీ పట్టనట్టుండిపోదామంటే మనస్సాక్షి ఒప్పుకోదు. నా కూతురు నా కళ్ళ ముందు తిరిగినప్పుడల్లా వాడి కూతురే గుర్తొస్తుంది. చివరికి సాయం చేయాలని నిర్ణయానికొచ్చాను. కానీ ఎలా? పెళ్లికి అన్నీ బుక్ చేసేయడం వల్ల చేతిలో డబ్బు లేదు. ఎప్పుడూ ఎవరి దగ్గర దేనికి చేయి చాచకుండా ఉండడం కోసమే ముందు నుండి ప్రణాళికాబద్ధంగా నా ఏర్పాట్లలో నేనుంటాను. నా జీవితంలో ఎవ్వరినీ అప్పడిగింది లేదు. ఏం చేయాలో తెలియక బుర్ర వేడెక్కి కింద మీద పడుతున్న నన్ను అర్ధాంగి అర్థం చేసుకొని తన బంగారమిచ్చి ఆ పిల్ల పెళ్లికి సాయపడమంది. మొదట మొహమాట పడ్డాను. అంతకు మించి దిగ్భ్రాంతి చెందాను. నీ బంగారమా? అది ఇంట్లో శుభకార్యం పెట్టుకొని అన్నాను. ఏం పర్లేదులేండి, మన కూతుర్లాంటి పిల్ల జీవితం బాగుపడ్డం కన్నా నేను ఆ గంటసేపు మెల్లో వేసుకు తిరగడం ముఖ్యం కాదులేండి. ఈ శుభకార్యాలన్నీ అయ్యాక మళ్ళీ మీరే చేయిద్దురు వీటికి రెట్టింపు అని నవ్వుతూ ధైర్యం చెప్పింది. తన వైపు ప్రశంసాపూర్వకంగా చూశాను. డబ్బు సారథి చేతిలో పెట్టాను. వాడు అది ఆఫీస్ అని కూడా చూడకుండా సాష్టాంగపడిపోయాడు. వారం తర్వాత వచ్చి సరిగ్గా నా కూతురు పెళ్లి రోజునే ఆ పిల్లకి కూడా ముహూర్తం కుదిరిందని, ముందుగానో తర్వాతో వచ్చి పిల్లను ఆశీర్వదించాలని, మళ్ళీ భార్యా సమేతంగా వచ్చి పిలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మా అమ్మాయి పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా ఈ సారథేమిటి పెళ్లికి పిలవడానికి వస్తానన్నాడు, ఇంకా రాలేదు అనుకున్నాను. సర్లే, పెళ్లి పనుల్లో తీరిక లేకుండా ఉండుంటాడులే అని సర్ది చెప్పుకున్నాను. మా అమ్మాయి పెళ్లి జరిగిపోవడం, తనని అత్తవారింటికి పంపించడం అయిపోయాయి. సారథి గుర్తొచ్చాడు. వాడి కూతురు కూడా అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. పెళ్లి సంగతులు కనుక్కోవడానికి వాళ్ళింటికి వెళ్ళి ఆశ్చర్యపోయాను. ఆ ఇంట్లో వేరెవరో ఉండడం చూసి మనసేదో కీడు శంకిస్తూ ఉండగా కాసేపు అక్కడే తచ్చాడి ఇంటికి చేరి నా భార్యతో అంతా చెప్పాను. ఓస్, దీనికెందుకు అంత ఆలోచన? పెళ్లి కదా, అలాంటింట్లో సదుపాయంగా ఉండదని వేరే ఇంటికి మారుంటారు అంది. అంతే అయి ఉంటుందిలే అనుకున్నాను. 6 నెలలైంది. సారథి కలవలేదు. బహుశా తను తీర్చలేని అప్పు గురించి తలుచుకొని నా ఎదురు పడడానికి మొహమాట పడుతున్నాడేమో అనుకున్నాను. ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళు కొత్తగా వచ్చారని తెలిసి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్ళ ఇల్లు అనుకొని మరో ఇంటి బెల్ నొక్కేశాను. ఆశ్చర్యం, సారథి భార్య వచ్చింది. మీరిక్కడున్నారేమిటి? తెల్లబోతూ అడిగాను. మా ఇల్లిదే, రండి లోపలికి అంటూ ఆహ్వానించింది. అన్ని సదుపాయాలతో ఉన్న ఆ ఇంటిని చూసి, అవునా, మరి సారథి తీసుకెళ్ళిన ఆ పాత ఇల్లు, మాస్టర్ వాళ్ళు? ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ అడిగాను. దానికి ఆవిడ ఇలా రండి అని పక్క గదిలోకి తీసుకెళ్లి ఆ వృద్ధ దంపతుల్ని చూపించింది.
నాకంతా అయోమయంగా ఉంది. సారథి తను మారి పశ్చాత్తాపపడుతున్నాడని, కష్టాల్లో ఉన్నానని చెప్పాడు అన్నాను ఆమెను చూస్తూ. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే అతని మాయమాటల్లో పడి మోసపోయినట్టున్నారు. అతనేం మారలేదు. పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ మునపటి కన్నా అధ్వానంగా తయారయ్యాడిప్పుడు. మా దగ్గర నుండి ఎలాగైనా డబ్బు రాబట్టాలని ఆ పెద్దవాళ్ళిద్దరినీ మేం లేనప్పుడు తీసుకెళ్లిపోయి దాచి బెదిరిస్తుంటాడు. కన్నవాళ్ళన్న కనికరం కూడా లేదతనికి. అలాంటి పరిస్థితుల్లోనే మీరు ఆ రోజు అతనితో కలిసి కనిపించారు. నా కొడుకు ప్రయోజకుడై మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి మేమీ స్థితిలో ఉన్నాం. ఆవిడ ఇంకా ఏవేవో చెబుతోంది. ఆవిడ మాటలేవీ బుర్రలోకి వెళ్ళట్లేదు. ఒళ్ళు తూలపడిపోతుంటే సోఫాలో చతికిల పడిపోయాను. అయ్యో, ఏమైందండి అన్న ఆవిడ అరుపుకి లోపల నుండి వచ్చిన వాళ్ళ అబ్బాయిని, ఇంకా అవివాహితగానే ఉన్న వాళ్ళ అమ్మాయిని వెర్రిచూపులు చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి లేచి నిల్చోవాలని ప్రయత్నిస్తున్న నా పరిస్థితి చూసి సారథి భార్య, బాబు ఆయన్నింట్లో దింపేసిరా అంది పిల్లాడితో. నా చేయి పట్టుకొని రోడ్డు మీద వరకు తీసుకొచ్చిన అబ్బాయి, మా నాన్న ఏవైనా అబద్ధాలు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకున్నాడా? చెప్పండి, అది ఎంతైనా తీర్చేస్తాను అన్నాడు. నేను ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపాను. అవును మరి, డబ్బు వరకు మోసపోతే తిరిగి తీసుకోవచ్చు, కానీ నా నమ్మకాన్ని మోసం చేశాడు. ఇన్నాళ్ళ నా వ్యక్తిత్వం మంచితనాలతో ఆడుకున్నాడు. మనసు కలచివేస్తుంటే నెమ్మదిగా ఆ అబ్బాయి చేయి విడిపించుకొని ఇంటిదారి పట్టాను. అసలు ఇలాంటి వాళ్ళ వల్లనే ఎవరికైనా ఏదైనా మంచి చేయాలన్నా వెనకంజ వేయాల్సి వస్తోంది. నా భార్యకో నా పిల్లలకో ఈ విషయం తెలిస్తే వాళ్ళ మొహాల్లోకి నేను సూటిగా చూడగలనా? ఇన్నాళ్ళు ఒక ఆడపిల్ల జీవితాన్ని చక్కదిద్దాననే సంతృప్తితో ఉన్నాను, కానీ ఒక చెడుకి సాయపడ్డానా? ఇలా రకరకాల ఆలోచనలతో చాలా రోజులు మదనపడిపోయాను. ఒకరోజు నా మనోవ్యతకి కారణమేంటో చెప్పమని పట్టుపట్టింది నా అర్ధాంగి. జరిగింది చెప్పాను. కాసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత నా పక్కన కూర్చొని లాలనగా నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే స్పందించడం మనిషిగా మన కర్తవ్యం. అదే మీరు చేశారు. దాన్ని ఆసరాగా తీసుకుని నమ్మించి మోసం చేయడం అతని దుర్గుణం. దానికి మీరెందుకు తలదించుకోవాలి? వ్యసనాల కోసం రక్త సంబంధాన్ని, పవిత్రమైన స్నేహబంధాన్ని పనంగా పెడుతున్న అతను తలదించుకోవాలి. చివరికి అందరూ దూరమై ఒంటరైనప్పుడు అతనేం కోల్పోయింది తెలుస్తుంది. మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్పింది. ఆ మాటలకు నా మనసులోని భారం తగ్గింది. నెమ్మదిగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఇన్నాళ్ళ నా వ్యక్తిత్వం, నా వయసు తెచ్చిన అనుభవం మళ్లీ నాలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాయి. ఏదో ఒకసారి నా జరిగినంత మాత్రాన మంచికి రోజుల్లేవు అనుకోకూడదు. తాత్కాలిక గెలుపు చెడుదు కావచ్చు, కానీ మంచి శాశ్వతం. దానికి ఏ కాలంలోనూ ఓటమి లేదు. మానవ సంబంధాలకి ఎంతో విలువనిచ్చే నేను ఒక నీచుడు గురించి ఇంత మానసిక సంఘర్షణ పడడం అర్థం లేని పని. ఇక డబ్బు విషయానికొస్తే నీతి నిజాయితీలతో సంపాదించిన నా కష్టార్జితం, పైగా ఒక మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఇచ్చిన సొమ్మది. ప్రతి పైసా మంచికే గాని మరొక దానికి ఉపయోగపడదు అన్న భరోసా ఉంది. ఆ నమ్మకం నా మీద కాదు, మంచితనం మీద. మంచిని ఎప్పుడూ చెడు ఓడించలేదు అన్న నమ్మకం మీద. ఇంతటితో జయశ్రీ వినిపించిన జ్యోతి సుంకరనం గారి కథ నమ్మకం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.